ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎప్పుడు కూడాను ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే పలానా ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్ వస్తాయి అని మీరు అనుకునే ముందే యూట్యూబ్ వాడైతే నోటిఫికేషన్ పంపిస్తాడు, వీళ్ళు స్టోరీ పెట్టారు అని చెప్పేసి. సో అందుకనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అండ్ అలాగే మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడిలాగా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు కూడా నేను చెప్తున్నాను, ఒక 3 days నుంచి ఈ వీక్ అంతా కూడాను మీకు నచ్చిన మీ రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కనుక మీరు స్టార్టింగ్ లోని వీడియో చూస్తున్నప్పుడు కింద నా కామెంట్ సెక్షన్ కు వచ్చి కామెంట్ పెట్టండి. ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే వారికి సంబంధించిన వారు అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అయితే నెక్స్ట్ డే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు రిక్వెస్ట్ అడిగిన తర్వాత మీకు ఛాన్స్ అయితే పోతుంది, నెక్స్ట్ ఇంకెవరికైనా ఛాన్స్ అయితే వస్తుంది. కేవలం ఈ 7 days మాత్రమే. 2 days అయితే అయిపోయాయి. ఫస్ట్ డే నేను దునిషా సిస్టర్ అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అయితే పెట్టాను, అండ్ సెకండ్ డే ఏమో వీరమణి సిస్టర్ అయితే అడిగారు. ఈ రోజు మనకి వసుధ సిస్టర్ అడిగిన ఫారెన్ లో జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి సిస్టర్ అని ఇదివరకట్లో కూడా అడిగారు, నేను మర్చిపోయాను, సారీ అండి. అండ్ ఈ రోజు మనం దానికి సంబంధించిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ అయితే తెలుసుకుందాము. ఒక హాంటెడ్ ప్లేస్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు వీడియోలోని 1912లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఇది జూన్ 9వ తారీఖున అయితే జరిగింది. అయోవాలోని బెలిస్కాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ 1912 జూన్ 9వ తారీఖున అయితే జరిగింది. అదేంటి అని అంటే, ఒక ఇల్లు, అక్కడ ఇల్లులన్నీ కూడా ఏంటంటే దూరం దూరంగానైతే ఉంటాయి. చెక్కతో కట్టిన ఇల్లులు, మీకు తెలుసు కదా ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందో. ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఇంకా అలాగే లేట్ నైట్స్ వాళ్ళు గోల చేయడాలు ఇవన్నీ కూడా కామన్ అక్కడ. అయితే ఏం జరిగింది అని అంటే, భార్యాభర్తలు మోరిస్ ఫ్యామిలీ అయితే అక్కడ స్టే చేస్తుంది, ఆ ఇంట్లోనైతే ఉంటున్నారు. జోయిస్ ఇంకా అలాగే సారా ఇద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో స్టే చేయడానికి మరొక ఇద్దరు అయితే వచ్చారు కదా. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో హర్మోయిన్, ఇంకా క్యాథరిన్, బాయిడ్, ఇంకా పాల్ అయితే ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. వీళ్ళతో పాటుగా ఇంటికి స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను టీనేజర్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కలిసి చర్చికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి, అక్కడ చిన్నపిల్లల ప్రోగ్రామ్ ఏదో అయితే అది చూసుకొని రిటర్న్ అయితే అయ్యారు. లేట్ నైట్ 10 అలా అయిపోతుంది. ఆ టైంలోని వాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు పెద్దగా గమనించుకోలేదు, అందరూ ఉన్నారు కదా, హడావిడిగానైతే ఉంది. ఇంట్లోపలికి వచ్చారు, చక్కగా ఏవో చేసుకున్నారు, తిన్నారు. తినేసి ఎవరి మటుకు వాళ్ళు రూమ్స్లోనైతే పడుకుని పోయారు. కిందన ఉన్న రూమ్స్లోని వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరును, ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళు అయితే ఉన్నారు. పై రూమ్లోనేమో ఈ ఫ్యామిలీ అంతా, మొరిస్ ఫ్యామిలీ అంతా కూడా పై రూమ్లోనైతే ఉన్నారు. పైన కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. పిల్లలకంటూ ఒక రూము, ఇంకా పెద్దవాళ్ళకి వాళ్ళకి వేరొక రూము ఉంది. ఎవరి మటుకు వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళి పడుకున్నారు. అయితే ఆ సమయంలోని అటుకు మీద దాక్కున్న ఒక మనిషి, వీళ్ళకి తెలీదు అక్కడ వాళ్ళ ఇంట్లోకి ఎవరు ఎప్పుడు ఎలా వచ్చారో అనేది కూడా తెలీదు. అయితే అతను ఒక గొడ్డలు పట్టుకొని వచ్చి అతి దారుణంగా ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అంతేకాకుండా కిందన స్టే చేయడానికి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు. అంతే. ఆ తర్వాత వాడు ఏం చేశాడు అని అంటే, అక్కడ అంతా రక్తసిక్తం అయిపోయింది. బయటికి ఏవి కనిపించకుండా కిటికీలు, అద్దాలు అన్నీ కూడాను కవర్ చేసేసాడు ఇంట్లో ఉన్న క్లాత్స్తోని. అంతేకాకుండా వాడు దేంతోనైతే వాళ్ళని కొట్టి చంపాడో పెద్ద గొడ్డలు అయితే తీసుకొచ్చాడు. ఆ గొడ్డల్ని కూడా అక్కడే వదిలేసి వాడైతే వెళ్ళిపోయాడు. కానీ
ఆ మిస్టరీ ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. ఎవరు చంపారో అనేది కూడా తెలీదు. ఇద్దరిని అయితే అనుమానించారు. అనుమానించి వాళ్ళిద్దరిని అయితే పట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ కూడాను పోలీసులు ఎక్కువ ఒత్తిడి ఇవ్వడం వల్ల అబద్ధాన్ని నిజంగా ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడాను హంతకులు కారు అని కోర్టు అయితే నిర్ధారించింది. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేదు, వాళ్లే చంపారు అని. అంతేకాకుండా ఇదేదో ఒక సీరియల్ కిల్లింగ్ లాగా అయితే కాదు, ఎవరో ఏంటి అని అంటే సైకో కిల్లింగ్ లాగా అయితే కనిపించింది వాళ్ళకి. అందుకనే వాళ్ళిద్దరూ కాదు అని నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు ఆ కేసు అలానే ఉంది. ఎవరు చంపారో ఏంటయిందో ఆ దేవుడికి ఎరుక. అయితే ఆ తర్వాత రోజుల్లోని అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మన స్టోరీ అండి. అయితే ఆ తర్వాత అంతా చేంజ్ అయిపోయింది. అక్కడ పోలీసులు అంతా రావడం, ఆ శవాల్ని అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేయడం, అన్నీ దహనపరచడం అన్నీ కూడా జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత ఆ ఇంటిని తర్వాత ఎవరైతే ఓనర్స్ దానికి అని చెప్పేసి వాళ్ళు అయితే చూశారు. కానీ సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంకా అది మాకు అవసరం లేదు ఆ ఇల్లు అని చెప్పేసి ఆ ఇంటిని వాళ్ళు ఏం చేశారు అని అంటే తర్వాత ఎవరికో అమ్మేయడం అయితే జరిగింది. అక్కడ అంతే, ఇల్లు కొంటారు, వాళ్ళకి నచ్చినంతకాలం ఉంటారు, అక్కడ అంతా అయిపోయి వాళ్ళకి డబ్బులు కావాలి అనుకునే సమయంలోని ఆ ఇంటిని అమ్మేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. సో అవతల వాళ్ళు వచ్చి ఉండేది లేదు కాబట్టి ఆ ఇంటిని అయితే అమ్మేయడానికి పెట్టారు. పెడితే ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు తెలియని వాళ్ళు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు కదా, ఎవరైనా చెప్తారు, ఎలాగైనా తెలుస్తుంది. సో అలా తెలిసి వెళ్ళిపోయారు. కానీ ఒక ఫ్యామిలీ అయితే ఉంది, భార్యాభర్త ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు, బాబు పాప. వాళ్ళు ఏంటి అని అంటే ఆ ఇంటిని తీసుకుందాము అని ప్లాన్ అయితే చేశారు. కారణం ఏంటి అని అంటే ఆవిడ అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ అనమాట, థర్డ్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల తనకి బాగుంటుంది అని చెప్పేసి ఆ ఇల్లు అయితే కొంచెం పెద్దది, అన్నిటికీ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఏంటి అని అంటే ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. తనకి తెలుసు ఆ ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళకైతే తెలుసు. పెద్దగా నమ్మే మనుషులు కాదనమాట, అలాంటివేవి నమ్మరు కదా కొంతమంది. సో నమ్మే మనుషులు కాదు. దిగిన తర్వాత హ్యాపీగా ఉంది ఆ ఫ్యామిలీ, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఒక ఫస్ట్ 3-4 డేస్ అంతా నార్మల్గానైతే ఉంది. ఆ తర్వాత మెల్లగాను వాళ్ళ అమ్మాయి, అంటే ఫస్ట్ బాబు తర్వాత అమ్మాయి అనమాట, వాళ్ళ అమ్మాయి తన రూమ్లోనే ఉండి అక్కడ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరితోనో ఆడుకుంటున్నట్టు నవ్వులు ఇంకా అలాగే మాటలు అయితే వినిపించాయి అతనికి. వినిపించేసరికి విల్సన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి వెనక్కి వచ్చి లోపలికైతే తొంగి చూశాడు. చూస్తే తన మటుకు తనే అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఆడుకుంటుంది అనమాట. ఆడుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంటే ఏంటిది, ఎవరు లేరు కదా, అందుకనే తను అలాగా తనలో తానే ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకొని తను అలాగా ఆడుకుంటుంది అని అనుకున్నాడు. పెద్దగా పట్టించుకోలేదు. తను బేస్మెంట్లో ఏదో పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళ వస్తువులు కిందకైతే వెళ్ళాడు. అక్కడ ఇంట్లోని ప్రతి ఇంటికి కూడా బేస్మెంట్ అయితే ఉంటుంది. సో అలానే ఈ ఇంటికి కూడా బేస్మెంట్ అయితే ఉంది, కిందన అనమాట, ఇంటి కిందన. అక్కడికి కిందకి మెట్లు దిగి వెళ్ళాడు. చీకటిగా ఉంది. లైట్ ఆన్ చేశాడు. ఆన్ చేసేసరికి తన ఫ్రంట్కి ఫేస్ దగ్గరికి ఒక ఇమేజ్ ఇలా వచ్చి మాయమైనట్టుగానైతే అయ్యింది. ఒకసారిగా షాక్ అయ్యాడు. కింద నా బేస్మెంట్లోని అదేంటి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే లాండ్రీకి సంబంధించినవన్నీ కూడా కిందనే ఉంటాయి. బట్టలు వేసుకోవడానికి మిషన్స్, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా అక్కడే అనమాట, కిందనే వాళ్ళు క్లీనింగ్లు అన్నీ కూడా అక్కడే. సో కిందకి వెళ్ళాడు. తను ఏంటంటే ఏవో పాత సామాన్ పెట్టడానికని వెళ్ళేసరికి అలా కనిపించి మాయమయ్యేసరికి తను ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట. అంతేకాకుండా బేస్మెంట్ చాలా చల్లగానైతే అనిపిస్తుంది. నెగిటివ్ ఎంటిటీస్ ఉండేటప్పుడు ఇది కామన్ కదండి, కామన్ థింగ్. ఏంటి అని అంటే మనకి నార్మల్గా కాకుండా అక్కడ చాలా టెంపరేచరు తగ్గి ఉంటుంది. సో అందుకనే తను వెళ్ళగానే అదొకటి గమనించుకున్నాడు. గమనించుకొని ఇంకా వెంటనే తను ఏం చేశాడు అని అంటే
ఆ సామాన్ తీసుకువెళ్ళి పక్కన అయితే పెట్టేసి మళ్ళీ తను పైకి అయితే ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతూ ఉంటే తన వెనకాతల ఫుట్ స్టెప్స్ అయితే పడుతున్నాయి. తను ఒక స్టెప్ వేస్తే వెనకాతలు కూడా ఒక స్టెప్, అది కూడా చిన్నపిల్లలు వేస్తుంటే ఎలా అనిపిస్తుందో అలా అయితే అనిపించింది. ఒక్కసారిగా భయపడి వెనక్కి అయితే తిరిగి చూశాడు. వెనక్కి ఏం లేదు, కానీ ఆ బేస్మెంట్లో అసలు గాలే రాదు. అలాంటిది ఏదో ఒక గాలి తన మొహాన్ని ఇలా తాక్కొని అయితే వెళ్ళింది. అంతే, ఎవరికైనా షాక్ కదండి అలాంటివి జరిగితే. సో తను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి ఏంటిది ఇంట్లో అయితే నిజంగానే ఏమైనా ఉందా అని ఒక్కసారిగా తను ఫీల్ అయ్యాడు. ఈలోగా పైనుంచి మ్యారీ అయితే పిలుస్తుంది, జేమ్స్ జేమ్స్ అని చెప్పేసి తన ముద్దు పేరు. అలా జేమ్స్ జేమ్స్ అని పిలిచేసరికి తను వస్తున్నాను అంటూ తను అయితే పైకి వెళ్ళాడు. పైకి వెళ్తే ఏం లేదు, నాకు జ్యూస్ తాగుతుంటే బ్లడ్ తాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది, ఆ స్మెల్ వస్తుంది, జ్యూస్లో ఏంటి కలిపేవని అడుగుతుంది. తను ప్రెగ్నెంట్ కదా, జ్యూస్ ఇచ్చేసి తిని కిందకి వచ్చాడనమాట. అయితే నేనేం కలపలేదు, అది నార్మల్ జ్యూసే, ఏంటి ఇలాతే అని చెప్పేసి తను స్మెల్ చూశాడు, కొంచెం తాగి చూశాడు. తనకి అలాంటి ఫీలింగ్ అనమాట, ఎక్దమ్ బ్లడ్ ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది. తను ఊసేసి అది సింక్లో పడేశాడు. వద్దు, బాగాలేదు, అసలు ఏదో అయ్యి ఉంటుంది, సరే నేను మళ్ళీ నీకు చేసిస్తానులే అని చెప్పేసి తనైతే కిచెన్లోకి వెళ్ళాడు. ఈలోగా కిచెన్లోని వెళ్ళి తను జ్యూస్ అయితే చేస్తున్నాడు, బ్లెండ్ చేస్తున్న సమయంలోని తన వెనకాతల వాళ్ళ అమ్మాయి పరిగెడుతూ ఆడుతున్నట్టుగానైతే శబ్దాలు వినిపిస్తే పిల్ల ఆడుకుంటుంది అని చెప్పేసి తను ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరు లేరు, నార్మల్గానైతే ఉంది కిచెన్. ఉండేసరికి ఇదేంటి ఇప్పటి వరకు ఇక్కడ ఆడింది కదా పాప అని చెప్పేసి మళ్ళీ తను స్టార్ట్ చేశాడు. బ్లెండర్ జ్యూస్ చేస్తూ ఉంటే మళ్ళీ నవ్వుతూ వెనకాతల అటు ఇటు పరిగెడుతున్నట్టుగా ఫుట్ స్టెప్స్ వినిపించేసరికి నాతో ఆటలాడుతున్నావా అంటూ ఆపేసి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి వెనకాల ఎవ్వరూ లేరు. ఈలోపు బయటన తనైతే కూర్చుంది, వాళ్ళ వైఫ్ మ్యారీ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నావు జేమ్స్ అని అడుగుతుంటే ఏం లేదు అంటూ తను జ్యూస్ చేసేసి వడగట్టేసి తీసుకొచ్చి తనకైతే ఇచ్చాడు. పాప ఎక్కడుంది అని చెప్పేసి అంటూ ఉంటే తన రూమ్లో ఉంది పైన అని అంది. కిందకి రాలేదా అని అడిగాడు. రాలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే ఏం లేదు అని వాళ్ళ ఆవిడకైతే చెప్పలేదు. ఎందుకనంటే తను ప్రెగ్నెంట్, పైగా వీళ్ళేంటనంటే అలాంటివేవి కూడా నమ్మకూడదని చెప్పి కదా ఇందులో దిగారు. సో వెంటనే తిను ఏం చేశాడు అని అంటే ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి డాబా మీదకి అయితే వెళ్ళి చూసేసరికి తన మటుకు తను కిందన కూర్చొని డ్రా చేసుకుంటుంది. వాళ్ళ అన్నయ్య ఏమో ఫుట్బాల్తోనే ఆడుకుంటున్నాడు, వాడు బయటనైతే ఉన్నాడు. కిటికీలో నుంచి కనిపిస్తున్నాడు అవతల. ఈ అమ్మాయి తన రూమ్లోనే డ్రా చేస్తుంది. ఈలోగా అబ్బాయి ఏంటి అని అంటే ఫుట్బాల్తో ఆడుతున్నాడు, గ్రౌండ్లోనైతే ఉన్నాడు. కిటికీలో నుంచి క్లియర్గానైతే కనిపిస్తుంది. తను ఎవరితో మాట్లాడుతూ ఆడుతున్నట్టుగానైతే కనిపిస్తున్నాడు, కానీ అవతల ఎవరు కనిపించట్లేదు. ఇతనికి కనిపించకపోయేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి కిటికీ దగ్గరికి వెళ్ళి అయితే చూశాడు. ఈలోగా వాళ్ళ అమ్మాయి, అక్కడున్న అమ్మాయి గట్టిగానైతే అరిచింది, అది నాది అంటూ. అరిచేసరికి ఏమైందని వెనక్కి తిరిగి అయితే చూస్తే తన డ్రాయింగ్ అంతా కూడాను అంటే గీతలు పెట్టేసినట్టుగానైతే అయిపోయేసరికి అదేంటి ఇప్పుడు వరకు బాగానే వేసావు కదా, అలా చేసావేంటి అని అంటే ఇదిగో ఇక్కడున్న క్యాథరిన్ అలా చేసింది అని చెప్తుంది ఈ అమ్మాయి. క్యాథరినా? ఎవరా అమ్మాయి? నీ ఫ్రెండా అని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకుంది, అదిగో ఆ రూమ్లోకి వెళ్ళింది అని చెప్తుంది అమ్మాయి. చిన్న పాప అనమాట, ఒక 3-4 ఇయర్స్ అయితే ఉంటాయి. ఆ అమ్మాయి అలా చెప్పేసరికి షాక్ అయ్యాడు. అటుపక్క రూమ్లోకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ 2 అడుగులు ముందుకు వేశాడు, కానీ తను ధైర్యం చేయలేకపోతున్నాడు. అదంతా కూడా చీకటిగానైతే ఉంది. అంటే వీళ్ళున్న రూమ్ కాకుండా పక్కన ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటిది అయితే ఉందన్నమాట. ఆ రూమ్లోకి వెళ్ళింది అని చెప్పింది పాప. సరే ఇంకా లోపలికి అయితే వెళ్ళాడు, లైట్ వేసి చూశాడు, అక్కడ ఏం లేదు, అంతా చీకటిగా ఉంది.
బట్ ఎలా అయితే కిందన తను ఆ బేస్మెంట్ లోని ఆ చల్లదనాన్ని ఫీల్ అయ్యాడో అదే చల్లదనం ఇక్కడ కూడాను తనకైతే తెలుస్తోంది. ఇంకా లైట్ ఆఫ్ చేసి బయటకైతే వచ్చేసి ఆ డోర్ని అయితే వేసేసాడు. ఈసారి క్యాథరిన్ వస్తే నాకు చూపించు అని చెప్పి కూతురుతోనైతే అన్నాడు. ఈలోగా మ్యారీ మళ్ళీ పిలుస్తుంది. వచ్చేస్తే ఏమైంది అని అంటే, ఏం లేదు, కాస్త అలా ఇద్దరం వాక్ చేద్దామా బయటన, కొంచెం బాగుంది కదా క్లైమేట్ అంది. అంటే సరేనని చెప్పేసి బయటికి వచ్చేసి ఇద్దరు అలా నడుచుకొని అయితే వెళ్తున్నారు. ఈ లోపు వాళ్ళ అబ్బాయికి దెబ్బ ఏదో తగిలింది, గట్టిగా అరుస్తున్నాడు. వాడు బ్యాక్ యార్డ్లో ఉన్నాడు. ఇందాకలా తను చూశాడు కదా డాబా మీదకి వెళ్ళినప్పుడు. అయ్యో వాడికి ఏమైందని చెప్పేసి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి అయితే చూశారు. తనకి ఏం కాలేదు, కానీ తన వంటి మీద అయితే రక్తం ఉంది. అది చూసి వాళ్ళు భయపడిపోయి ఏమైంది నీకు ఏమైంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి తనంతా చూశారు. కానీ తనకి ఎక్కడా కూడా చిన్న గీత కూడా పడలేదు, కానీ రక్తం అయితే కనిపిస్తుంది ఒంటి నిండా. ఎలా అయింది ఏమైంది అని కంగారు పడిపోతుంటూ అడిగారు వాళ్ళిద్దరును. అడుగుతుంటే హర్మన్ అని అంటుంటే ఎవరు హర్మన్ అంటే తను అటుపక్క నుంచి వచ్చాడు, ఆ ఇంటి నుంచి. ఇందాక నుంచి నేను వాడితో ఆడుతున్నాను, వాడే నా మీద ఇలా వేసేసి వెళ్ళిపోయాడు అని అంటుంటే వాళ్ళిద్దరికి అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు ఎవరితో ఆడుతున్నావు, నేను ఇందాక నిన్ను చూసినప్పుడు కూడా నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు కానీ అక్కడ ఎవరు లేరు అని తండ్రి అయితే అంటున్నాడు. జేమ్స్ అంటున్నా కూడా లేదు, నేను ఇందాక నుంచి అబ్బాయితోనే ఆడుకుంటున్నానని ఈ అబ్బాయి అంటున్నాడు. మొత్తానికి తనకేదో ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి అనిపించింది జేమ్స్కి. పద ఇంక ఇంట్లోకి పదండి అని చెప్పేసి లోపలికైతే తీసుకుపోయాడు. వాళ్ళమ్మ స్నానం చేసుకొనిరా, డ్రెస్ మార్చుకో అని చెప్పి పంపించేసింది. ఇంకా వీళ్ళిద్దరు ఏంటి అని అంటే అక్కడే కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. ఏంటి అని అంటే ఇది చెప్పాలా వద్దా అని ఆలోచనలోనైతే ఉన్నాడనమాట. ఎందుకనంటే చెప్తే తను ఎలా తీసుకుంటుందో, పైగా ప్రెగ్నెన్సీ కూడాను, ఈ టైంలో ఇలాంటివి చెప్తే మంచిది కాదు, ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఏదో ఆలోచనలోనైతే ఉన్నాడు. ఈవిడేంటి అని అంటే తన గురించి అయితే చెప్తుందనమాట. నాకేంటో కానీ ఒక 2 days నుంచి నైట్ పడుకుంటే ఏదో నైట్ మేర్స్ అయితే వస్తున్నాయి. ఏంటి అని అంటే నా బేబీ నన్ను గట్టిగా కడుపులోని కిక్ చేస్తున్నట్టు, అలాగే నా పేగులు తినేస్తున్నట్టు ఇలా అయితే వస్తుంది, నాకు ఏంటో బ్యాడ్ ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అని తనైతే చెప్తూ స్టార్ట్ చేసేసరికి ఇంకా అన్నీ కూడా వరుసగాను తను పేర్చుకుంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఆ ఇంట్లో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. అయితే ఇంకా అవునా అలాగా, అదేం కాదులే అని బయటకైతే అంటున్నాడు. కానీ లోపల మటుకు ఆలోచిస్తున్నాడు అనమాట. చాలామంది ఇంతే, బయటికి నార్మల్గానే అయితే మాట్లాడతారు, లోపల ప్రణాళికలు అయితే వేసేస్తూ ఉంటారు. అయితే మరి అలానే ఏం చేయాలనే లోపల ఆలోచన అనమాట, ఆతృత ఆలోచన. వీడు స్నానానికి వెళ్ళాడు కదా, గట్టిగానైతే అరిచేసరికి పేరెంట్స్ ఇద్దరు కూడాను పైకి అయితే వెళ్ళారు, పైన రూమ్లోనమాట పిల్లలిద్దరును. అక్కడికి వెళ్ళేసరికి తను రూమ్ తలుపు వేసేసింది. తలుపు అంటుంటే వాడేమో తీయట్లేదు, గట్టిగా అరుస్తున్నాడు. పీటర్ తలుపు అని ఇంకా గట్టిగానైతే వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇంకా లాభం లేదా అడ్డు తప్పుకో అని చెప్పేసి అతనైతే ఆ తలుపు బదులు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి తను టబ్లో ఉన్నాడు. చూసి ఎవరినో చూసి బెదిరిపోతున్నట్టుగా ఫుల్గానైతే బెదిరిపోయాడు. మొత్తం తడిచిపోయి అయితే ఉన్నాడు, తల నుంచి మొత్తం అంతా తడిచిపోయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు టబ్లోని, ఎందుకు అలా బెదిరిపోయి గట్టిగా అరుస్తున్నావు అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. ఇంకా తిను కూడా అడిగాడు ఏమైంది అని అంటే, అదిగో హర్మైన్ వచ్చి నన్ను టబ్లోని ముంచేస్తున్నాడు, నీటిలో ముంచేశాడు, నేను ఊపిరి అందుక అరిచాను అని గట్టిగా అరుస్తున్నాను, పైకి లెగిస్తున్నాను అరుస్తున్నాను అని చెప్తున్నాడు పీటర్. చెప్పేసరికి ఇంకా తనకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తను అలా చెప్పేసరికి వాళ్ళ అమ్మేమో భయపడిపోతూ ఏమవుతుంది నీకు అని చెప్పి గబగబా స్నానం చేయించేసి తీసుకొచ్చేసింది బయటికి. ఇంకా తను ఆలోచనలోనే ఉన్నాడు, ఏం జరుగుతుంది అసలు, ఈ ఇంటిని అనవసరంగా తీసుకున్నానేమో అనే విధంలోనమాట. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళు అనుకోనేది అయితే జరిగింది. అదేంటి అని అంటే ఆ రోజు నైట్ అందరూ పడుకున్నారు,
కరెక్ట్గా అప్పటికి 12 అయితే అవుతుంది. ఆ టైంలోని ఇంట్లోని చప్పుళ్ళు అయితే మొదలయ్యాయి. అదేంటి అని అంటే పిల్లలు మెట్లు పరిగెట్టడం, కిందకి దిగడం, పైకి ఎక్కడం, పిలుచుకోవడం, వాళ్ళ పేర్లతో పిలుచుకోవడం, అంతేకాకుండా పెద్దవాళ్ళ మాటలు వినిపించడం. మన ఇంట్లోని వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మన ఇల్లు ఇంకా కలకల్లాడుతుంది కదా అంటూ ఆవిడైతే చెప్తుంది. మొరిస్ ఫ్యామిలీలో ఉన్న ఆ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా అనమాట. అయితే అదంతా పడుకున్న ఈ జేమ్స్కి అయితే వినబడుతున్నాయి, అన్నీ క్లియర్ కట్గాను వినబడుతున్నాయి. పిల్లలిద్దరు కూడాను ఎందుకనో వారికి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, వాళ్ళు అలా కదులుతూనే ఉన్నారు. ఈవిడ తిను ఒక రూమ్లోనైతే ఉన్నారు, పిల్లలు వేరొక రూమ్లో ఉన్నారు, పిల్లల రూమ్లోని, చిల్డ్రన్ బెడ్రూమ్లోని. అయితే ఈలోగా అలా 1 అయితే అయిపోయింది, 1 అవర్ అయితే గడిచిపోయింది. వాళ్ళ ఆవిడకి ఏదేదో అయిపోతుంది. తన నిద్దట్లోనే ఆ ఇంట్లోపల అంతా తిరుగుతున్నట్టు, ఆ రూమ్స్లోకి వెళ్తుంటే ఆ పిల్లలు కనిపిస్తున్నారు, ఈ పిల్లలతో ఆడుకుంటూ. అంతేకాకుండా వాళ్ళు చనిపోయినప్పుడు ఎలా అయితే అయిపోయారో అలా అయితే అయిపోయి కనిపిస్తున్నాయి. ఎందుకనంటే చనిపోయిన తర్వాత వాళ్ళైతే ఒకరోజు బయటికి రాకపోవడంతో పక్కింటి వాళ్ళు ఇంకా ఇంకొక అతను ఆయన పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేశారు. అప్పటి వరకు ఆ శవాలు అలానే ఉన్నాయి. సో అప్పుడు ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తున్నాయి ఆవిడకి, పిల్లలతో ఆడుతున్నట్టు. అలాగే మరొక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ మొరిస్ ఫ్యామిలీ వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. జోసి అండ్ సారా ఇద్దరు కూడాను వేరొక రూమ్లోనైతే కనిపిస్తున్నారు. అంతేకాకుండా కిందన కూడా సౌండ్స్ అయితే వస్తున్నాయి. తను మేడ మీద నుంచి కిందకైతే దిగుతుంది. దిగే సమయంలోని కాలు జారి పడిపోయింది. తనకి కడుపుకి అయితే గట్టిగా దెబ్బ అయితే తగిలేసింది. గట్టిగా అరుస్తోంది. చూస్తే తను బెడ్ మీద నుంచి అయితే కిందన పడిపోయింది. మెట్ల మీద నుంచి కాదు, బెడ్ మీద నుంచి పడిపోయింది. తను నిద్దట్లో ఇవన్నీ కలకంటుంది కదా, బయటని తిరుగుతున్నట్టు బెడ్ మీద నుంచి పడిపోయి, అక్కడ పడిపోతేనే తనకి పెయిన్స్ విపరీతంగా వచ్చేస్తే ఇంకా హాస్పిటల్కి ఆ టైంలోని తన్ని తీసుకొని, పిల్లలు పడుకొని ఉన్నారు, వాళ్ళ ఆవిడ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాడు. ఆ నైట్ టైంలోని వెళ్ళిపోయాడు. తను పాపం పోయింది, ప్రెగ్నెన్సీ పోయింది. ఇంకా అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఈలోగా పిల్లలు ఇంట్లోనేమో గోల్ అనమాట, గట్టిగా అరుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఫోన్ చేశారు. ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, పిల్లలు ఇద్దరు అరుస్తున్నారు అని చెప్పేసి ఫోన్ చేసేసరికి పోలీసులు వచ్చారు. వాళ్ళైతే చూసి వీళ్ళకి వెంటనే కాల్ చేశారు, విలియంకి. అందుకని చెప్పేసి వాళ్ళకైతే కాల్ చేశారు. వాళ్ళు ఇంకా బెదిరిపోయి మీరు వెళ్ళి చూడండి, మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆవిడని అక్కడ హాస్పిటల్లో వదిలేసి జేమ్స్ ఇంటికి అయితే వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళు లోపలికి అయితే వెళ్ళి చూశారు. పిల్లలు, బాబేమో మంచం కింద దూరిపోయి భయపడుతూ అక్కడే దాక్కొని ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఏమో కిందనైతే పడిపోయింది, మెట్లు దిగుతూ కిందనైతే పడిపోయింది. కిందనే అలాగా పడి ఉండి ఏడుస్తుంది అనమాట. అరుపులైతే వాళ్ళవి కాదు, ఎవరు అరిచారో తెలీదు. అంతేకాకుండా ఇల్లంతా కూడాను చాలా డార్క్గానైతే తయారయ్యింది. వెంటనే లోపలికి వెళ్ళి లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. పిల్లాడిని బయటకు అయితే తీసుకొచ్చారు. ఈలోగా వాళ్ళ నాన్న అయితే వచ్చారు. పిల్లలు ఎందుకనో ప్యానిక్ అయి ఉన్నారు, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని చెప్పేసి తీసుకుపోయి హాస్పిటల్లోనైతే వేశారు. అయితే ఆయనకి, జేమ్స్కి బాగా అర్థమైపోయింది. ఏంటి అని అంటే ఇంకా ఇంట్లో ఉండకూడదు, ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవో జరుగుతాయి, ఇక్కడ ఏదో నెగిటివ్ ఉంది అని చెప్పేసి. ఎందుకనంటే వాళ్ళు లాస్ అయ్యారు. ఇంకా వెంటనే తనైతే డెసిషన్ తీసుకున్నాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ ఇంటిని వదిలేసి మరొక దగ్గరికి అయితే వెళ్ళిపోయి వాళ్ళైతే అక్కడ స్టే చేసి కొన్నాళ్ళు, ఆ తర్వాత మరొక దగ్గర ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ ఇంటిని అయితే అలానే అమ్మేయడమే ఏదో చేశారు. ఇప్పటికీ కూడాను ఆ ఇల్లు ఇంకా అలానే ఉంది. అక్కడ గవర్నమెంట్ దాన్ని తీసుకొని దాన్ని అయితే అలానే ఉంచారు. ఇప్పటికీ కూడా అది హాంటెడ్ ప్లేస్గానైతే పరిగణించబడుతుంది. అందరూ కూడాను అక్కడ ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, నైట్ అయ్యేసరికి ప్రతిరోజు కూడాను పిల్లలు పరిగెడుతున్నట్టుగా ఫుట్ స్టెప్ వినిపించడం, ఇంకా అలాగే అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా, పిల్లలు నవ్వుతున్నట్టుగా, కేరింతలు కొడుతున్నట్టుగా, ఇలాంటివన్నీ కూడా
వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయంట. దాంతో పాటుగా ఒక్కొక్కసారి అరుపులు కూడా, ఏడుపులు కూడా వినిపిస్తాయని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్పుకుంటూ ఉంటారంట. మరి ఇదండి రియల్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి మనలాంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.